రాష్ట్రంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత బెల్లయ్య నాయక్. ఎన్నికల కమిషన్లో దొంగలు దూరారని కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక మహదేవబలిపురంలో దొంగ ఓట్లపై రాహుల్ గాంధీ డాక్యుమెంట్తో సహా రూపించారని, వాటిపై ఈసీ మాట్లాడాలని సూచించారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, నేతలు దాడి చేసే పరిస్థితికి వచ్చారని బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ నేను అదే చెప్తున్నాను. ఆ తర్వాతనే కదా శేషన్ గారు వచ్చింది, ఆ తర్వాతనే కదా లింగడో గారు వచ్చింది, ఆ తర్వాత చాలామంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి అధికారాల్ని వాడి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని పెంచిండ్రు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిండ్రు, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలని పౌరులకు అందజేసేటటువంటి పద్ధతిలో వాళ్ళ ఓట్లను ప్రొటెక్ట్ చేసిండ్రు. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ టీం ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆఫీసులో చప్రాసులుగా మారినరు. వాళ్ళు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి అర్హతను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంత ఆరోపణ వస్తుంటే వస్తున్నటువంటి ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించి వాస్తవాల్ని తేల్చాల్సినటువంటి ఎన్నికల కమిషను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని రక్షించే పనిలో ఎందుకు పడ్డది? ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసే పనిలో ఎందుకు పడ్డది? వాళ్ళకు నోటీసులు ఇచ్చే పనిలో ఎందుకు పడ్డది? ఇవాళ తను చేయాల్సింది ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీలో తప్పని తెలిస్తే ఎస్ నువ్వు తప్పుడు ఆరోపణ చేసినావు, అప్పుడు మేము చర్య తీసుకుంటామని చెప్పి లీగల్గా ఏమున్నదో ముందుకు రా. కానీ అది వదిలిపెట్టి ఆరోపణలు చేసిన వాళ్ళ మీదే, వాస్తవాలు బయటికి తెచ్చినటువంటి వాళ్ళ మీదనే దాడి చేసేటటువంటి విధానం ఇది ఏ విధానము? రాజ్యాంగం మీద నమ్మకము, విశ్వాసం లేనటువంటి ఆధిపత్య భావజాలానికి సింబల్గా ఉన్నటువంటి విధానము. ఈ విధానాన్ని ఇలా ఎన్నికల కమిషన్ అడాప్ట్ చేసుకుంటుంది. ఈ విధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది బీజేపీ, ఈ విధానాన్ని ఆచరిస్తున్నది ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఇలా ఎన్నికల కమిషను, కేంద్ర ప్రభుత్వము. కాబట్టి నేను అంటా ఉన్నాను, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి 99% ప్రజల, పౌరుల హక్కులు ఉండవు.